సర్వీస్ రూల్స్ తెచ్చుకోవడానికి విద్యాశాఖ కార్యదర్శి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల కామన్ అంశాలను పక్కన పెట్టి ఉపాధ్యాయ సంఘాలతో ఒక మీటింగ్ పెట్టామని డిప్యూటీ సీఎం గారి మీటింగ్ లో మేము కోరి ఉన్నాం. తప్పకుండా మీటింగ్ పెడతామని డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తూ లేఖ ఇచ్చి ఉన్నాడు. మినిట్స్ మొన్న అదే విషయం మళ్ళీ మాట్లాడిన ఆఫీసర్స్ కమిటీ మీటింగు, డిప్యూటీ సీఎం మీటింగు, మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ లో మాట్లాడిన మాటలకు ఎక్కడ విలువ లేదంటే మొన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు చివరిలో విద్యాశాఖ కార్యదర్శి గారిని ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పి ఉన్నారు. చెప్పడం కాదు సార్, మీరు చెప్పడం కాదు ఆదేశించమని చెప్పాను నేను. అక్కడే మీటింగ్ పెట్టవంగా ఆదేశాలు జారీ చేయండి అని చెప్పాము. మరి ఈ రోజు కూడా ఏం మీటింగ్ పెట్టలే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా మనం అనుకుంటున్నాం అసలు విద్యారంగం ఎక్కడ పోతుందో తెలియదు. ఈ హెడ్ మాస్టర్లు టీచర్ను టీచింగ్ చేయనిచ్చేలేదు, హెడ్ మాస్టర్ని పర్యవేక్షించే పరిస్థితిలో లేము. అనవసరమైన ఎస్సీఆర్టీ ఉన్నది ఎందుకంటే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పిల్లలకు ఏమన్నా మంచిగా బాగా నేర్పరితనంగా వస్తాయేమో, బాగా వస్తాయేమో అని పుస్తకాలు తయారయ్యే ఎస్సీఆర్టీలో చెప్తే వాళ్ళు చేసేది ఏంటంటే పర్యవేక్షణకి అధికారులుగా చెలామణి అవుతున్నారు. ఇక్కడ నుంచి పోయిన టీచర్లు, ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు కూడా అదే పనిలో ముందుకు వెళ్తున్నారు. నేను డిఓ కన్నా తక్కువ కోణంలో ముందుకు వెళ్తున్నారు అందరూ కూడా. కాబట్టి గత 2 సంవత్సరం క్రితం, 2 ఏళ్ల క్రితము సెక్రటరీ గారు కాంప్లైంట్ ఇచ్చి గతంలో పనిచేసే వాళ్ళందరినీ తొలగించాం. వచ్చిన వాళ్ళు కూడా మన టీచర్లే, కానీ ఏం మార్పు జరగలే. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీచర్ని తరగతి గదిలో బోధన చేయకుండా మన సర్వీస్ రూల్స్ ఎంత ముఖ్యమో ఈ పాఠశాలలు ఉంటే మనకు డిమాండ్ ఉంటుంది. మన డిమాండ్ అంటే పిల్లలు ఉండాలంటే స్కూల్ ఉండాలా. ఈ ఆకునూని మురళి గారు మీరు చూశారు, రిపోర్ట్ బాగా చూశారు కదా. ఆయన పరిధి దాటి, ఆయన సంబంధం లేని, ఆయనకు అవసరం లేని అన్ని అంశాలు అందులో పొందుపరిచారు. మరి అందులో చూసినట్లయితే మీరు గమనించండి, వేతనాలు పెంచే హక్కు ఆయనకు లేదు, తగ్గించే గొప్పోడు ఆయన కాడు. మీరు చూశారు నా ఛానల్లో నేను మాట్లాడింది, ఆయనకు అధికారమే లేదు. అదే కోణంలో మీరు అంతా కూడా అవుట్ సోర్సింగ్ విధానానికి వ్యతిరేకంగా మనం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు రెగ్యులర్ టీచర్లని ఉండాలని మనం కోరుతూ ఉంటే ఆయన రిపోర్ట్లో అంత అవుట్ సోర్సింగ్ తోని నడపాలని ఆయన కోరాడు. అంటే అసలు ఒక విద్యారంగంలో విద్యా సంస్కరణ తెచ్చడానికి వేసిన కమిటీ కూడా చెత్త బుట్టల కమిటీ కింద లెక్కేసుకోండి. ఆయనకి ఇచ్చిన 4 లక్షలు ఈరోజు దండగా, దాంతోపాటు 9 మంది కమిటీ వాళ్ళు దండగా. ఈరోజు ఉన్న పరిస్థితి అది. ఇదే కోణంలో ఈరోజు 4705 ఉన్నత పాఠశాలలు ఉంటే లెక్కేసుకోండి, బిలో 50 కన్నా పిల్లలున్న సంఖ్య 1500 పాఠశాలకు వచ్చాం. లెక్కేసుకోండి మీరు, 50 లోపున్న పాఠశాలలు 1500. ఈ ప్రభుత్వ విధానాలు ఇట్లనే ఉంటే ఆ 50 కాదు, వచ్చే సంవత్సరానికి 10 మంది అవుతారు. ఇలాంటి పరిస్థితిలో ఉంటే ప్రభుత్వము సరైన విధానంలో ముందుకు వెళ్లకుండా, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపకుండా, పాఠశాలకు కావాల్సిన వసతులను పట్టించుకోకుండా పోతే ఇదే పరిస్థితి ఉంది. ఈరోజు ఇప్పుడే నేను గమనించిన ఒక హెడ్ మాస్టర్ మేడం సర్వీస్ బుక్లో సంతకం చేస్తుంది. అక్కడ ఎవరో ఒక మేడం వచ్చింది సంతకం. నువ్వు ఇచ్చే హెల్త్ కార్డ్స్ విధి విధానాలు ఈ పూటకి ఇవ్వలేదు, ఎవరికి ఇస్తావో తెలియదు. నీ సర్వీస్ బుక్ 31 అప్లోడ్ చేయాలంట. ఇప్పటికే 31 తారీఖు నడిస్తే 1 తారీఖు దవాఖానలో పడితే నీకు ట్రీట్మెంట్ పొందాలని కార్డు ఇస్తారంట వాళ్ళు. ఎక్కడ ప్రభుత్వం, ఎక్కడ పోతుంది విద్యా విధానము, ఎక్కడ పోతే అధికారుల విధానాలు లెక్కేసుకోండి. ఈరోజు అవునన్నా కాదన్నా టీచర్లు సర్వే ఉన్నారు కాబట్టి మీకు దొరుకుతూ ఉన్నారు. ఈ సెన్సర్ లేకపోతే టీచర్లు దొరికే వాళ్ళేనా? ఎక్కడో ఏమో వాళ్ళ సొంత ఊర్లలో ఉండే వాళ్ళు సెలవుల్లో. దానికి హెడ్ మాస్టర్లకు ఒకటే మెసేజ్, ఈ రాత్రి వరకు చేయండి. ఏం చేస్తారు రాత్రికి? ఎస్బీ తలగబెట్టావా? ఏం చేయాలో చెప్పండి. సర్వీస్ బుక్ని చాలా విచిత్రమైన పరిస్థితుల్లో అధికారుల దుందుడుకు విధానాలు, అనాలోచిత నిర్ణయాలతో ఈరోజు వ్యవస్థను నాశనం చేసే పరిస్థితి పోతుంది. ఆ హెడ్ మాస్టర్లకు ఒకటే మెసేజ్లు, ఎంత పర్సెంటేజ్ అయింది, ఏమైతే పర్సెంటేజ్. అందులో పరిస్థితి చూస్తే కొన్ని జిఐఎస్ ఎంట్రీలే ఒకరుంటారు, ఇంకో ఎంట్రీ అని ఒకరు, ఇంకోటి ఈ హెడ్ మాస్టర్ నేను పెట్టాను, పాత హెడ్ మాస్టర్ దగ్గర పోని ఆమె చెప్తారు. ఆయన అంటే లే, అంతకన్నా ముందు ఆయన రిటైర్ అయిపోయింది, చనిపోయిన ఆయన దగ్గర బాగుంటుంది. ఇది పరిస్థితి సంతకాలకు పోతే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకోవాలో చెప్పండి మీరు. పోనీ హెల్త్ కార్డ్స్ విధి విధానాలు ఇచ్చారా? నిన్న కూడా వెళ్ళి కలిసాం, చీఫ్ సెక్రటరీ గారిని, జేఏసీ పక్షాన్ని వెళ్ళి కలిసాం. అదే కోణంలో శేషాద్రి గారిని కలిసాం. మాకు గైడ్ లైన్స్ మా చేతిలో పెట్టినాక కార్డ్స్ మాట్లాడమని చెప్పాము. ఎన్ని లక్షల మందికి ట్రీట్మెంట్ ఇస్తావు,
ఎన్ని లక్షల రూపాయలు ఇస్తావు చెప్పమన్నాం. నువ్వు 10 లక్షలకు ఆ రోజు మాట్లాడినాడు. 10 లక్షల రూపాయలు ఒక ఫేస్లో అని చెప్పాడు. పాత రూల్స్లో మ్యాక్సిమం 2 లక్షలే సీలింగ్ ఉంది. కొన్ని వ్యాధులకు లక్షనే ఉంది. గుండె జబ్బు, ఓపెన్ హార్ట్ సర్జరీ ఇలాంటివే 2 లక్షలు, మిగతా 1 లక్షనే. నువ్వు అమెండ్మెంట్స్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలా లేదా? ఎంత ఫ్రీజింగ్ వేళ ఆరోగ్యశ్రీ కమిటీ ఏం చూసుకుంటారు? ఆరోగ్యశ్రీ కమిటీ ఎవరుంటారు అక్కడ? అధికారులు ఏం చూస్తారు? దీనితో మనకు 1.5% కట్ చేస్తే నా వేతనానికి ఈరోజు 2,000 రూపాయలు కట్ అవుతాయి. 24,000 పెడితే నాకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ రాదా? నాకు చెప్తున్నా, నా దగ్గర చెప్తున్నా. నాకు నా భార్యకు 15,000 వస్తుంది. మరి లెక్క అంటే ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే ఏదో కాలం వెళ్ళబుచ్చాలా. ఏదో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చాము, హెల్త్ కార్డ్స్ ఇస్తాన్నాం, మీకు ఇచ్చాం. దేనికి ఆ కార్డ్స్? నాలుక గీక్కోవడానికి పనికిరాని కార్డులు మాకు వద్దని కోరుతున్నాం. గతంలో ఇచ్చిన కార్డ్స్ అలాంటి కార్డులే. కాబట్టి గైడ్ లైన్స్ ఇవ్వాలా. ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షన్లతో సమావేశం ఏర్పాటు జరగాల. జరిగినాక మాత్రమే హెల్త్ కార్డ్స్ అమల్లోకి రావాలని కోరుతున్నాం. ఈరోజు చాలామంది మిత్రులు మాట్లాడుతున్నాం, సార్ రిటైర్మెంట్ ఇలా చూశారు, బెనిఫిట్స్ వచ్చాయని చాలా సంతోషపడుతున్నాం. పత్రికలో వచ్చిన నాటికి ఈరోజు వచ్చిన వాళ్ళు ఏమన్నారు? గ్రాడ్యుటీ మే 2025 వరకు వచ్చిన పేపర్ చూశారా మీరు? నేను ఇప్పుడే చెప్తా, భూమయ్య జగిత్యాల జిల్లా 22/2005 గ్రాడ్యుయేట్ రాలే, చెక్ నెంబర్తో చెప్తారు. అంటే ఎవరిని మోసం చేస్తారు వీళ్ళు అంటారు? ప్రభుత్వం ఎవరిని మోసం చేస్తుంది అంటున్నా. ఏమన్నా అన్ఎడ్యుకేటెడ్ వర్గమా లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తలేం? మనం విద్యా రంగంలో పనిచేస్తున్నాం, అందరికి చదువు నేర్పకాడున్నాం. మా చెవిలో దయచేసి పూలు పెట్టొద్దని ఈ విద్యాశాఖ ప్రభుత్వానికి విన్నపిస్తున్నాం. అదే కోణంలో చాలా విచిత్రం, గత ముఖ్యమంత్రి గారు పిఆర్సీ కమిటీ వేసి 5% ఐఆర్ ఇచ్చిపోయాడు. ముఖ్యమంత్రి అయ్యారు, మమ్మల్ని అడగకుండా ఇచ్చాడని ఆయన ఇంటికి పంపించినాం. మనం 5% ఐఆర్ అడగకుండా ఇచ్చాడు ఆయన మనల్ని. మాతో మాట్లాడిచ్చుంటే బాగుండే అనుకున్నాం. ఆయనని పక్కకు పంపాడు. వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేసినారు? 1/7/2025 వస్తే 3 సంవత్సరములు అవుతాయి. 3 సంవత్సరాలు పిఆర్సీ కమిటీ అమల్లోకి రావడానికి. ఇంకా 3 కమిటీ ఎంత ఉందండి? ఇంకా 2 సంవత్సరాలే ఉంది కాల పరిమితి. ఏమి రిపోర్ట్ ఇవ్వకుండా, రిపోర్ట్ రెడీ ఉందని చెప్తారు అక్కడ పోతే. మొన్న మాట్లాడదా ముఖ్యమంత్రి గారు మాట్లాడే సందర్భంలో త్వరలో అన్నాడు. త్వరలో అంటే మీరే చెప్పాలి, ఇంగ్లీష్ తెలుగులో ఒకసారి. త్వరలో అంటే నెల, నాకైతే తెలియదు. అది తెలుగు పండిట్లు ఉంటారని చెప్పండి. హెచ్ఎంస్ కూడా ప్రమోషన్ అయింది కదా. చాలా అప్పుడే అడిగాం, త్వరలో అంటే ఎప్పుడు అని అడిగాం మేము. ఏమైనా ముఖ్యమంత్రి మాటగా విలువ లేదా అని ఇంకో పక్కకున్న డిప్యూటీ సీఎం అన్నాడు. అక్కడే మేము అడిగాం, మేము ఊరుకోలే. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము నాకు ఉద్యోగం ఇయ్యలే, మీకు ఉద్యోగం ఇయ్యలే. మనం చదువుకొని పరీక్ష రాసి ఇక్కడికి వచ్చాం. ఎవరి దయా దాక్షిణ్యాల మీద పనిచేయడానికి మనం లేము, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఎవరికి భయపడకుండా పనిచేసే బాధ్యత మనది. ఎంఈఓలకు, హెడ్ మాస్టర్ల పరిస్థితి ఏంటంటే రోజు వేధింపులే. ఆ రిపోర్టు, ఈ రిపోర్టు, బి రిపోర్టు, సి రిపోర్టు. అదనంగా మీకు వచ్చేదంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇంకేదైనా వస్తుంది. అడిషనల్గా మీకు వచ్చే అలవెన్స్, హెచ్ఎం అలవెన్స్ లేదు కదా, ఒక అలవెన్స్ మీకు ఇది పరిస్థితి. కాబట్టి మిత్రులారా, బాగా ఇవన్న సమస్యలు చాలా జటిలమైన సమస్యలు. ఈ సమస్యల పరిష్కారానికి విద్యాశాఖ కార్యదర్శి ఈ రోజు వరకు చెప్తున్నా, గత 2 సంవత్సరాల నుంచి సర్వీసులు సంబంధించిన అంశాల పట్ల ఎప్పుడు కూడా చర్చ జరగలే. ఎక్కడైనా అధికారులు మాట్లాడితే, మొన్న కూడా జాయింట్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో సర్వీస్ రూల్స్ అని మాట్లాడుతుంటే కోర్టు కేసు అని చెప్తున్నారు. చాలా తప్పు. కోర్టు కేసు లేదు. వాటిని అధిగమించుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి ప్రభుత్వము, విద్యాశాఖ అధికారులకు ఒకసారి కళ్ళు బాగా తెరుచుకొని పరిశీలించమని కోరుతున్నా.